ఇది క్లారిటీ ఇవ్వాలి తప్పనిసరిగా. అవును. ఇస్తేనే మనం చేస్తున్నటువంటి మన ధర్మంలో ఒక నిజాయితీ అయినటువంటిది ఏంటి అనేది అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మనం చాలామంది కూడా పితృదోషాలని లేదా తద్దినం పెట్టినా ఏదైనా అవును. పితృకార్యాలు చేసినా, ఏదైనా పుష్కరాలకు వెళ్ళి మనం పితృకార్యాలు చేసినా, కాశీకి వెళ్ళి పిండం పెట్టినా, పితృపితామహి ప్రపితామహీనాం, పితృ పితామహి ప్రపితామహీనాం, తండ్రి తాత ముత్తాత, అవును. 3 తరాలకి చేస్తూ ఉంటాం. ఇక్కడ ముఖ్యంగా నాన్న ఇంకొక జన్మ ఎత్తడం అనేటువంటిది గీత సారాంశం అదే. ఇది ఒక షర్టు లాంటిది దేహం. అవును. ఈ షర్టును తీసి పక్కన పడేస్తే ఇంకో షర్టును వెతుక్కోవాల్సిందే. అంతే. ఆత్మ మన దేహం నుంచి వెళ్ళిపోయిందంటే ఇంకొక దేహంలోకి చేరుతుంది అనేటువంటిది మన ధర్మం. భగవద్గీత అదే చెబుతుంది. పునరపి జననం పునరపి మరణం. పుట్టడం చావటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. ఇక్కడ ముఖ్యంగా అందుకనే మనం జన్మానం నరజన్మ దుర్లభం అంటాం మనం. అవును. మనిషిగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప విశేషమైనటువంటిది. అవునా?